96లో జయలలిత గారికి 6 సీట్లు వచ్చాయి. అయినా వాళ్ళు నిలదొక్కున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక డెడికేటెడ్ ప్రాంతీయంగానో లేకపోతే ఏదో ఒక వాదం ఉంది, వాళ్ళ క్యాడర్ ఉన్నారు. అందుగురించి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈవెన్ మనకి సమాజ్వాదీ పార్టీ కానీ వాళ్ళు మై కాంబినేషన్, ముస్లిమ్స్ యాదవ్ కాంబినేషన్ కానీ ఇటువంటివి ఉన్నాయి. ఈవిడికి ఏమున్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళు ఏం సపోర్ట్ లేదో, ఓన్లీ ముస్లిం ఓటర్ బేస్నే అపీస్మెంట్ చేసుకుంటూ ఈవిడ బిల్డప్ చేసుకుందాం అనే దీంట్లో ఈవిడని యూజ్ చేసుకున్నారు. అయితే ఈవిడకి రాగానే ఫస్ట్ పొజిషన్ ఏమి ఇచ్చారో, వాళ్ళ తృణమూల్ యూత్ ఏదైతే ఉంటుందో దానికి అధినేతగా ఇచ్చారు పొజిషన్ 2021లో. దానికంటే ముందు ఒక 9 ఏళ్ళు అభిషేక్ బెనర్జీ దానికి హెడ్గా ఉండేవాడు. అటువంటి పొజిషన్ ఈవిడికి ఇచ్చారు. ఇంకా ఈవిడికి 2021లో అసన్సోల్ ఎక్కడ ఉందో, అసన్సోల్ సౌత్ నుంచి అగ్నిమిత్ర పాల్ మీద పోటీ చేసి ఓడిపోయారు. కరెక్ట్. అది కూడా స్వల్ప ఓట్ల తేడాతో 4466 అనుకుంటా, ఆ ఓట్ల తేడాతో ఆవిడ ఓడిపోయారండి. దాని తర్వాత ఇంకా అంటే ఈవిడ ఏదో పర్టికులర్ ఐడియాలజీకే కాదు, ఎందుకంటే ఆవిడ మొత్తం డీటెయిల్స్ లో కొన్ని చోట్ల ఆవిడ బుద్ధదేవ్ భట్టాచార్య గారి గురించి విజువల్స్ వస్తున్నాయి కదా, ఆవిడ గురించి, ఇంకా జ్యోతి బాసు గారి గురించి, ఇంకా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి గురించి, అంటే పొలిటికల్లీ ఉండాల్సిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆవిడలో ఉన్నాయి. అంటే నాలిక ఎటు కాస్తే అటు తిప్పే రకము అని మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఐడియాలజీ కాదు, పబ్లిక్ లో మనకు కనిపించాలి అనేది మనకు బాగా తెలుస్తోంది. అయితే ఇంకా చూడాల్సిన అంశాలు ఏంటంటే అండి, అప్పుడు అయిన తర్వాత ఆవిడ ఫైట్ చేసినవి లేకపోతే మీడియాలో అయితే బాగా కనిపించింది అక్కడ బెంగాల్లో. 2024లో జాదవ్పూర్, కోల్కతాలో ఏదైతే ఉందో జాదవ్పూర్ కాన్స్టిట్యున్సీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, మమతా బెనర్జీ గారు ఫస్ట్ టైం సోమనాథ్ చటర్జీ గారిని, ఆయన అప్పుడు టాలెస్ట్ లీడర్ సిపిఐ నుంచి, ఆయన్ని ఓడించిన సిపిఎం అక్కడి నుంచి ఓడించడం జరిగింది. అక్కడ అటువంటి కాన్స్టిట్యున్సీని ఈవిడ కంటెస్ట్ చేసింది 2024లో. దగ్గర 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే పబ్లిక్ కి తెలుసా లేదా, ఎందుకంటే జాదవ్పూర్ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మేధావులు ఉంటారు అని ఒక ఇది. ఇలాంటి అబ్జర్వేషన్ అండి, ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. తెలుగు రాష్ట్రాలకు వస్తే ప్రొఫెసర్ ఎన్జి రంగ గారు శిఖర సమాన వ్యక్తిత్వం, వారిది టవరింగ్ పర్సనాలిటీ. స్వాతంత్ర సమరం కోసం అని చెప్పి ఆస్తులు త్యాగం చేశారు, పిల్లలు కూడా వద్దనుకున్నారు. అటువంటి మహానుభావుని కూడా ఓడించేందుకుంటారు. కరెక్ట్. సోమనాథ్ చటర్జీ కేసు కూడా అలాంటిదే.